నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. అది కూడా అసెంబ్లీకి డుమ్మా కొట్టి 3 గంటల 45 నిమిషాల పాటు. అయితే ఒక పక్క కొంతమంది అంటున్నారు, ఈ ప్రెస్ మీట్ పెట్టే బదులు అసెంబ్లీకి పోవచ్చు కదా అని. కానీ ఆయన వెళ్ళరు. ఇది పక్కన పెడితే ఈ 3 గంటల 45 నిమిషాల్లో ఆయన ఏం మాట్లాడారు? హెరిటేజ్ మీద దుమ్మెత్తిపోయడం, తర్వాత ఇందాపూర్ అంశం మీద గంటసేపు మాట్లాడడం, 2019 నుండి ఎందుకు మీరు విచారణ చేపట్టారు నెయ్యికి సంబంధించి, 2014 నుండి ఆ టెండర్లు అవన్నీ పరీక్షించండి అని చెప్పేసి ఒక కొత్త డిమాండ్ని తెర మీదకి తీసుకురావడం. ఎంత జరుగుతున్నా ఒక్క విషయాన్ని ఆయన మిస్ చేస్తున్నారు. ఏంటంటే సిట్ ఛార్జ్ షీట్లో నెయ్యే లేకుండా రసాయన పదార్థాలతో కల్తీ నెయ్యిని, అంటే రసాయన నెయ్యిని తయారు చేశారు అని నివేదించింది. మరి ఈ అంశాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 గంటల 45 నిమిషాలు మాట్లాడారు. ఇది పక్కనుంటే ఆల్రెడీ కల్తీ జరిగింది, నెయ్యే లేదు, రసాయనాలతో కూడిన నెయ్యి అని సిట్ చెప్పింది ఒప్పుకుంటూ వైసీపీ నేతలు చెప్తున్నారు. వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, ఇంకెవరైనా. ఇటు బొత్స గారేమో శాసనమండలిలో అసలు చర్చలే జరగకుండా అడ్డుకుంటున్నారు. తీర్మానాల మీద తీర్మానాలు పెడుతూ గోల చేస్తూ అసలు వెంకటేశ్వర స్వామిని ఎందుకు రాజకీయాల్లోకి లాగుతున్నారు? ఎవరిది పై చేయి అవుతుంది? అసలు ఈ కల్తీ నెయ్యి వ్యవహారం ఓవరాల్గా మనం ఎలా చూడాలి? దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు 3 గంటల 45 నిమిషాల ప్రెస్ మీట్లో కేవలం ఇటు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని తిట్టడం, తర్వాత నెయ్యికి సంబంధించి 2019 నుండి మాత్రమే మీరు ఎందుకు చూస్తున్నారు, 2024 నుండి ఆ టెండర్లు, ఆ నెయ్యి ఇవన్నీ చూడాలి అని చెప్పేసి ఒక కొత్త విషయాన్ని తెర మీదకి తీసుకురావడం. ఇటు బొత్స గారేమో శాసనమండలిలో చర్చలు జరగకుండా నెయ్యి వ్యవహారాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఆయన గోల చేయడం. అసలు మళ్ళీ లోపలికి చర్చల్లోకి వెంకటేశ్వర స్వామి ఫోటోలు పట్టుకుని వెళ్ళడం. ఎలా చూడాలి సార్ ఇదంతా? అసలు 3 గంటల 45 నిమిషాలు ప్రెస్ మీట్ ప్రపంచంలో ఎవరైనా పెట్టాడా? లేదు సార్. అసలు అంత సుదీర్ఘ సమయం ప్రెస్ మీట్ అంటే వినేవాళ్ళకి చెవుల్లో నుంచి రక్తం పడిందా, నెయ్యి పడిందా, కెమికల్ నెయ్యి పడిందా? మీరు కెమికల్ నెయ్యి అన్నారు, కెమికల్ గొయ్యి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ కెమికల్ గొయ్యిలో మెడలోతు కూరుకుపోయి ఇప్పుడు ఆ కెమికల్స్ బురద జల్లుతున్నాడా? చంద్రబాబు పైన, హెరిటేజ్ పైన, ఇంకా ఎవరు ఆయన్ని విమర్శిస్తే వాళ్ళందరి పైన ఈ కెమికల్స్ బురద జల్లుతున్నాడా? ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటి? బడ్జెట్ గురించి మాట్లాడతా అని చెప్పి ఆయన పెట్టారు. అవును సార్. సరే, ఒక 2 గంటలు బడ్జెట్ మీద విశ్లేషణ చేశారు, ఏదో మొత్తానికి మామ అనిపించారు. 1:45 నిమిషాలు దీని మీదే. పోనీ కల్తీ గురించి మాట్లాడా? అసలు కల్తీ జరిగింది అని వాళ్ళ బాబాయే ఒప్పుకున్నాడు. సుబ్బారెడ్డే చెప్పాడు కల్తీ జరిగిన మాట నిజమే, అసలు సిట్ చెప్పేసింది. ఇప్పుడు 2019-24 మధ్య ఫలానా ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ, లేకపోతే బోలేబాబా డైరీ, వీళ్ళు చేసినటువంటి స్కామ్, అక్కడ టీటీడీ బోర్డు, అక్కడ పాలక మండలి సభ్యులు, అధికారులు కుమ్మక్కై ఈ కుంభకోణానికి పాల్పడ్డారు అని 3 అధికారుల మీద వేటైమంది. కొంతమంది అధికారులను అరెస్ట్ చేసింది, ఆ డైరీ యజమానుల్ని అరెస్ట్ చేసింది. పీరియడ్ ఏంటి? 2019-24 మధ్య. జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో ఏం మాట్లాడతాడు? 4 ట్యాంకర్లు అంటాడు. ఆ 4 ట్యాంకర్లు పలానా జూలై 6, జూలై 4 వచ్చినాయి, 12వ తారీఖు వచ్చినాయి అంటాడు. అవి తిరిగి పంపించేసినాయి, అక్కడెక్కడో ఒక చోట ఆపారు ఒక రోజు, మళ్ళీ మరుసటి రోజు ఆ 4 ట్యాంకర్లు తీసుకొచ్చి వినియోగించారు ఆగస్టులో అంటాడు. అవే శాంపుల్ తీసి పంపారు అంటాడు. సిట్ ఛార్జ్ షీటు 4 ట్యాంకర్ల శాంపిల్స్ మీద లేదు, 5 ఏళ్ల నెయ్యి కొనుగోలు మీద, 5 ఏళ్ల నెయ్యి కొనుగోలు మీద, దాని మీద జగన్ అసలు నోరు తెరవడు. తెలిస్తే దొరికిపోతారు. 68 లక్షల కిలోల కెమికల్స్, పామోలిన్, పామాయిల్, అవి కదా ఇప్పుడు మాట్లాడాల్సింది. ఇవాళ భక్తులు ఇవాళ భగ్గుమంటోంది వాటి మీద కదా. అంటే మీరు నెయ్యి ముసుగులో మీరు కెమికల్స్ వాడతారా ప్రసాదంలో?
లేకపోతే దీపారాధనలో, అభిషేకాల్లో, అది స్వామివారి మూల విరాట్. దాన్ని నువ్వు నెయ్యితో అభిషేకించాల్సింది ఈ కెమికల్స్తో అభిషేకించారా? అంటే అసలు దాని యొక్క పురావస్తు ఇది కూడా దెబ్బతినేటటువంటి పరిస్థితి అనమాట. అది ఎప్పుడు శిల్పం, ఎప్పటి మూల విరాట్. అంటే ఇతను చేసిన మహాపాపం ఎలాంటిది? ఈ మహాపాపులు వీళ్ళు చంద్రబాబు పాపి అంటారు. ఎందుకు? దీని మీద ఆయన సిట్ వేసినందుక పాపి? ఇప్పుడు ఆయనే కదా సిట్ వేసింది. ఇప్పుడు ఈ కల్తీ నెయ్యి చంద్రబాబు సిట్ కనుక వేయకపోతే బయటకు వచ్చేదా? అసలు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసినాడు పాపా, కల్తీ చేసినాడు పాపా, చేసినాడు. ఇప్పుడు ఇక్కడ సుబ్బారెడ్డి కల్తీ జరిగింది నిజమే, అధికారులు చేశారన్నాడు. ఆయనే ఒప్పుకున్నప్పుడు దాని గురించి ఇతను మాట్లాడకుండా ఇతను ఏమని చెప్తాడు? ఇంకా ఇందాపూర్ అంటాడు. ఇందాపూర్ హెరిటేజ్ మీద గంట సేపు మాట్లాడారు సార్. అసలు ఎక్కడ ఇందాపూర్, ఎక్కడ హెరిటేజ్? దీని చరిత్ర 35 ఏళ్ళు, దాని చరిత్ర 25 ఏళ్ళు. ఇది ఒక 4,000 కోట్ల టర్న్ ఓవర్, అదొక 6,000 కోట్ల టర్న్ ఓవర్. ఇప్పుడు ఇందాపూర్ ఉత్పత్తులు హెరిటేజ్ కొనుక్కుంటుంది, అమ్ముకుంటుంది. హెరిటేజే కాదు, అమూల్ కూడా కొంటదంట. అవును. ఇందాపూర్ డైరీ దగ్గర వాళ్ళ యొక్క ఉత్పత్తుల్ని అనేక డైరీలు కొంటాయి, అమ్ముకుంటాయి. అవన్నీ చంద్రబాబు బినామీల. ఇప్పుడు బ్రిటానియా కొంటదమ్మా బిస్కెట్స్, ఇందాపూర్ దగ్గరే కొంటది. బ్రిటానియా చంద్రబాబు బినామీయా? అరే ఇందాక కౌన్సిల్కి వెళ్తూ కూడా వాళ్ళు బోలేబాబా చంద్రబాబా, బోలేబాబా చంద్రబాబా అంటారు. ఇప్పుడు ఆ బోలేబాబా డైరీ అసలు ఆ పేరు ఓరోగానిక్ డైరీ, బోలేబాబా ఆర్గానిక్ డైరీ అని బిల్డప్ ఇచ్చారు. ఆ ఒక్క పదంలోనే చూసావా ఎంత వక్రీకరణ, ఎంత కన్నుగప్పారో. ఆ రోజు సుబ్బారెడ్డి ఏమని చెప్పాడు? ఆర్గానిక్ ఫుడ్స్తో మేము నైవేద్యం పెడతాం, స్వామివారికి మంచి పుష్టికరమైనటువంటి ప్రసాదాలు, నైవేద్యాలు భక్తులకి స్వామి పేరుతో. అంటే ఆర్గానిక్ అనే పేరుతో వీళ్ళు తెచ్చింది ఏంటి? ఓరోగానిక్. అదేమంటే బోలేబాబా పాత పేరేదో తీసుకొస్తారు, హర్ష. అదేదో చంద్రబాబు అప్పుడే వచ్చిందంటారు. చంద్రబాబు హయాంలో ఆ హర్షానో లేకపోతే ఆ బోలేబాబానో నెయ్యి 1 కిలో ఇచ్చిందా? లేదు. ఏదో రకంగా ఈ కెమికల్స్ గొయ్యిలో నుంచి బయటపడాలి. అది కూడా ఎవరి మీదకైనా తోసేసి బయటపడాలి. ఈ మొత్తం జిమ్ముదాం అంతే. ఇప్పుడు చంద్రబాబు తేలిగ్గా ఉంటాడు కదా, ఈ 60 లక్షల కిలోల కెమికల్స్ లోకేష్ మీద వేద్దాం, లేకపోతే హెరిటేజ్ మీద వేద్దాం, భువనేశ్వరి మేడం మీద వేద్దాం. ఆమె నిన్న ఒక ఖండన ఇచ్చారు. ఏమని? ఇవాళ మేము 3 లక్షల రైతులు, 60,000 మహిళా రైతులు ఈ కంపెనీ మీద ఆధారపడి ఉన్నారు. ప్రత్యక్షంగా ఒక 4,000 మంది ఉపాధి పొందుతున్నారు, పరోక్షంగా ఒక 12,000 మంది ఉపాధి పొందుతున్నారు. వీళ్ళు కాక 8,000 మంది ఏజెంట్లు, 25,000 మంది ఇవాళ దీనిపైన ఎంప్లాయ్మెంట్ పొందుతున్నారు. 3.5 లక్షల రైతులకి మేము ఈ విధంగా చేస్తున్నాం. కొట్టబాకండి అంటే హెరిటేజ్ని టార్గెట్ చేస్తే, హెరిటేజ్ షేర్లు పతనం చేస్తే మీకు సంబరమా? అంటే గత 5 ఏళ్ళు అదే కదా సార్ జరిగింది, 2019-24 మధ్య. అసలు ఇంతవరకు హెరిటేజ్ చరిత్రలో 35 ఏళ్లలో ఏ దేవాలయానికి నెయ్యి అమ్మలేదు. లేదు. ఏమి ఇప్పుడు చంద్రబాబు ఇవాళ 17 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు అసలు హెరిటేజ్కే నెయ్యి కాంట్రాక్ట్ ఇచ్చేస్తే ఏమంటారు? అంటే పాపం ఆయన మడిగట్టు కూర్చోవటమే ఇప్పుడు పాపం అయిపోయిందా, శాపం అయిపోయిందా? ఇప్పుడు నువ్వు సాక్షి ఛానల్కి 400 కోట్లు యాడ్ ఇచ్చావు, నువ్వు సాక్షి పేపర్కి 200 కోట్లు అమ్ముకున్నావు, పేపర్లు కొనిపించావు అందరితో. నీ సరస్వతి సిమెంట్స్కి ఆ పవర్కి నువ్వు 0.638 టీఎంసీల కృష్ణా నీళ్ళు ఇచ్చుకున్నావు, భూములు ఇచ్చుకున్నావు. ఇదేంటి భారతీ సిమెంట్స్కి 165 కోట్ల సిమెంట్ బ్యాగులు కొనిపించావు. ఇప్పుడు వీళ్ళు హెరిటేజ్ వాళ్ళకి నెయ్యికి కాంట్రాక్ట్ ఇస్తే తప్పేంటి? కానీ వాళ్ళు ఇవ్వలేదు కదా. ఇవ్వకపోయినా ఈ నిందలేంటి? ఇందాపూర్కి ఇవ్వడం ఏంటమ్మా? ఆ ఇందాపూర్ వీళ్ళ బినామీ అంటాం ఏంటి? అదేమంటే మళ్ళీ ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి? 250 రూపాయలకి ఇచ్చారు అప్పుడు నెయ్యి,
ఇప్పుడు 650 కట్టిస్తారు. ఉమ్, అంటే 300 రూపాయలకి ఎవరు నెయ్యికి రాకుండా బెదిరించాడు చంద్రబాబు ఈ ప్రచారం చేసి. అంటే ఇప్పుడు ఎవరన్నా నెయ్యి 300 రూపాయలకి ఇస్తారా? ఇచ్చేది నెయ్య, కెమికల్ గొయ్య, ఉమ్, రసాయనాలు అయితే ఇస్తారు. అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 300 రూపాయలకి నెయ్యి సరఫరాదారుల తరఫున మాట్లాడుతున్నాడా? అప్పుడు ఆవు పాలు 17 రూపాయలు, ఉమ్, అప్పుడు ఇదే ఇందాపూరు మరి 270కో ఏమో వేసింది. అవును. ఇప్పుడు ఆవు పాలు 42 రూపాయలు. అంటే వీళ్ళు పాలతో చేస్తారు నెయ్యి, నీలాగా వీళ్ళు పాలు లేకుండా నెయ్యి చేసే బ్యాచ్ కాదు కదా. జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటి? ఇవాళ బొత్స సత్యనారాయణ నిన్న ఈ కౌన్సిల్లో చేస్తున్న రభస ఉద్దేశం ఏంటి? అన్నిటి ఉద్దేశం ఒకటేనమ్మా, దురుద్దేశం. ఉమ్, ఆంధ్రప్రదేశ్ని అప్రదిష్ట పాలు చేయాలి, టీటీడీని అపవిత్రం చేయాలి, హైందవాన్ని ఇవాళ ధ్వంసం చేయాలి, హిందువుల మనోభావాలని గాయపరచాలి, ఆంధ్రప్రదేశ్కి వచ్చే పెట్టుబడులు రాకుండా చేయాలి, హెరిటేజ్ బిజినెస్ దెబ్బతీయాలి. మహాకుట్ర. ఏది? ఈ విధంగా ఈ గలభా చేయడం ద్వారా, ఈ అల్లర్లు సృష్టించడం ద్వారా, ఇట్లాంటి ప్రచారం చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్కి చెడ్డ పేరు తేవటం, ఇమేజ్ బిల్డప్ కోసమేమో చంద్రబాబు పాపం కాలికి బలపం కట్టుకుని ప్రపంచం మొత్తం తిరుగుతున్నాడు. ఉమ్, రండి, పెట్టుబడులు పెట్టండి, ఇక్కడ ఉపాధి కల్పించండి, నేను ప్రోత్సాహకాలు ఇస్తాను అని పాపం గూగుల్ డేటా సెంటర్లు తెస్తున్నాడు, లేకపోతే సెమీ కండక్టర్స్ ప్లాంట్స్ పెట్టిస్తున్నాడు, స్టీల్ సిటీ ఏర్పాటు చేస్తున్నాడు, డ్రోన్ సిటీలుగా మారుస్తున్నాడు. ఆయన పాటలు ఆయన పడుతుంటే ఉమ్, అతను ఇమేజ్ బిల్డప్ చేస్తున్నాడు కాబట్టి మనం దాన్ని డ్యామేజ్ చేయాలి, ఆ కట్టుబడిని ధ్వంసం చేయాలి. ఇదే వాళ్ళ టార్గెట్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.